ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరీర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. ఐపీఎల్లో ధనాధన్ బ్యాటింగ్ చేయడానికి నిలకడగా రాణించడానికి చాలా తేడా ఉంటుంది. వేగంగా పరుగులు చేసి జట్టుపై ఒత్తిడి పడకుండా చేయడం కొంతమంది స్పెషాలిటీ అయితే, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతూ చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టుకు విజయాన్ని అందించడం మరికొందరి స్పెషాలిటీ. మరీ అగ్రెసివ్గా ఆడితే ఓవర్ నైట్ స్టార్ అవ్వచ్చేమో కానీ టోర్నీ లీడింగ్ రన్ స్కోరర్ కాలేరు. టోర్నీ టాప్ స్కోరర్ కావాలంటే మాత్రం ఓపిక్గా క్రీజ్లో ఉండడం, పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయగలగడం, అవసరమైనప్పుడు దూకుడుగా ఆడడం లాంటి క్వాలిటీస్ ఉండాలి. అలాంటి ప్లేయర్స్ ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకుంటారు. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్ ప్రధానంగా ఇద్దరి మధ్య సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిలో ఒకరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆరెంజ్ క్యాప్ అంటే కోహ్లీ ఎప్పుడు రేస్లో ముందుంటారు. కోహ్లీ అనుభవం, ఓపిక, మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం, పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ చివరి వరకు క్రీజ్లో పాతుకుపోవడం, ఇలా ఆరెంజ్ క్యాప్ గెలవడానికి కోహ్లీ మరోసారి టాప్లో ఉన్నారు. వయసు పెరుగుతున్న ఫామ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. గత సీజన్లో 15 మ్యాచ్ల్లోనే 657 పరుగులు చేసిన విరాట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో 3వ స్థానంలో నిలిచారు. ఇప్పటికే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ఈ సీజన్లో కూడా తన బ్యాటింగ్తో ఆరెంజ్ క్యాప్ నాదే అంటున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు కోహ్లీ ఆడిన 5 మ్యాచ్ల్లో 228 పరుగులు చేసి 2వ స్థానంలో ఉన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ పై 49 పరుగులు చేసిన తర్వాత ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నారు. నిన్న గిల్ 86 పరుగులు చేయడంతో గిల్ కూడా టాప్కు దూసుకొచ్చారు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్ పరుగులు చేయాలనే తపన చూస్తుంటే ఈ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న మరో ప్లేయర్ గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్. గిల్ ఐపీఎల్లో అత్యంత నిలకడైన ప్లేయర్లలో ఒకరు. 221 నుంచి గిల్ ప్రతి ఐపీఎల్ సీజన్లో పరుగులు వరద పారిస్తూ వచ్చారు. ప్రతి సీజన్లో కూడా 400 పైగా పరుగులు చేశారు. ఈ క్రమంలో 2023లో 891 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. గిల్లో ఉన్న స్పెషల్ క్వాలిటీ కంట్రోల్, అద్భుత డెలివరీలను డిఫెన్స్ చేస్తూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తాడు. కెప్టెన్ కావడంతో మరింత బాధ్యతగా బ్యాటింగ్ చేస్తున్నాడు. గత సీజన్లో 650 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో 4వ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్లో గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన 4 మ్యాచ్ల్లోనే 251 పరుగులతో అగ్రస్థానంలో నిలిచి ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ను తన దగ్గరే ఉంచుకున్నాడు. వరల్డ్ కప్ ముందు భారత జట్టులో చోటు కోల్పోయిన గిల్ ఈ సీజన్లో కసితో బరిలోకి దిగి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు. ఓపెనర్గా రావడం, అహ్మదాబాద్లో బ్యాటింగ్ పిచ్లు ఉండడంతో గిల్ టాప్ స్కోరర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంతమంది ఉన్నా ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ లేదా శుభ్మన్ గిల్లో ఒకరు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఇద్దరితో పాటు ఇషాన్ కిషన్ తొలిసారి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు అని చెప్పుకోవాలి. గత 6 నెలలుగా టీ20 క్రికెట్లో కిషాన్ విధ్వంసం అలా ఉంది. మరి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్ము లేపిన కిషాన్ ఆ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకుని వరల్డ్ కప్ ముందు జరిగిన సిరీస్లో న్యూజిలాండ్కు చుక్కలు చూపించాడు. ఇదే ఫామ్ను టీ20 వరల్డ్ కప్లోనూ కొనసాగించి 319 పరుగులతో అదరగొట్టాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున కీలక ఓపెనర్గా పేరు తెచ్చుకున్న కిషాన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ పరుగులు వరద పారిస్తున్నాడు. 5 మ్యాచ్ల్లోనే 213 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేస్లో తాను ఉన్నానని ముందుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన సంజు శాంసన్ కూడా లీడింగ్ రన్ స్కోరర్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజస్థాన్ నుంచి ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన శాంసన్ ప్రస్తుతం టాప్ ఫామ్లో ఉన్నారు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్లో శాంసన్ ఎలాంటి మ్యాచ్ విన్నింగ్ నాక్లు ఆడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ప్రతి సీజన్లో శాంసన్ నిలకడగా రాణిస్తాడు. ఓపెనర్గా ఆడడం శాంసన్కు అడ్వాంటేజ్ కానుంది. బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ, ఓపిక్గా క్రీజ్లో ఉండడం, సూపర్ ఫామ్ లాంటి క్వాలిటీ శాంసన్ను ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉంచాయి. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 185 పరుగులతో దూసుకొస్తున్నాడు. మరి కోహ్లీ, గిల్ కాకుండా ఈ సీజన్లో లీడింగ్ స్కోరర్గా మారి ఆరెంజ్ క్యాప్ ఎవరు గెలుచుకుంటారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా